ఆసాపు ఎంతో ప్రార్థన చేశాడు. ప్రభు నాయన మా ప్రార్థన విజ్ఞాపనలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పటి వరకు నేను బిడ్డలు పాడిన పాటల్లో మీరు తోడుగా ఉన్నారు. ఉత్తర ప్రత్యుత్తరాల్లో మీ సహకారం ఉంచినందుకే వందనములు. ఈ అల్పుడును అయోగ్యుడును ప్రభు ఆ పాపుల్లో ప్రధాన పాపినైన నన్ను కూడా కొద్ది నిమిషాలు మీరుగా బలపరిచి మీ మాటలు మా నోట ఉంచి మీ నామానికి మీరే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకొనమని యేసు పుణ్య నామములు అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. వాక్యం అందరికీ తెలుసు, అవునా? తెలుసా తెలీదా? వాక్యం అందరమే చదువుతున్నాం, వింటున్నాము, ఎన్నో రకాలుగా అంటే కొనసాగుతున్నాము. ఇలాపు వాక్యములు 3వ అధ్యాయము 24వ వచనంలో ఒక మాట ఉంటుంది, కొన్ని మాటలు ఉంటాయి చూడండి. 24, 25. యెహోవా నా భాగమని నేను అనుకొనిచున్నాను, ఆయన యందు నేను నమ్మకించుకుని ఉన్నాను. తనను ఆశ్రయించేవాడు ఎడల యెహోవా దయాళుడు, తను వెదుకువారి ఎడల ఆయన దయచూపువాడు. నరుల ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు వినపడుతుందండి. దేంతో కనిపెట్టాలంట? ఓపిక. మొదట ఓపిక కావాలండి. ఓపిక చాలా ప్రాముఖ్యమైనది. తొందరపాటు కంటే ఓర్పు చాలా మంచిది. వినపడుతుందండి. మనం తొందరపడిపోతాం, ప్రతి విషయానికి కంగారు పడిపోతాం, అవునా? అంటే ఓపిక కలిగి మనం ఎప్పుడైతే నడుస్తుంటామో ఆ ఓపిక మన జీవితానికి ఎంతో ప్రాముఖ్యమైనది. అది కుటుంబంలో నెమ్మది తెచ్చుద్ది, అంటే సమాధానాన్ని ఇచ్చుద్ది, మంచి ఆలోచనలు ఇచ్చుద్ది, అంటే మంచి గుణలక్షణాలను నేర్పుద్ది ఓపిక. తొందరపాటు అన్ని కలవరాలు, అంటే ఇరుకులు ఇబ్బందులను కలగజేస్తుంటాయి. అంటే తొందరపాటు అనేకమైన కలవరాలకి మనుషులను గురి చేసిద్ది. కానీ ఓపికతో కనిపెట్టాలి. రక్షణ అనేది అంటే నీళ్ళ మూలిగితో ఇచ్చేది కాదు. రక్షణ ప్రభు దగ్గర కూర్చోవాలి కొద్ది దినాలు, అంటే ప్రభు దగ్గర కూర్చుని నేర్చుకోవాలి. యేసు ప్రభు 40 దినాలు ఎందుకు కూర్చున్నారు? మోషే 40 దినాలు ఎందుకు కూర్చున్నారు? దేనికి కూర్చున్నారండి? అండి మోషేని దేవుడు ఏర్పాటు చేసుకోలేదా? ఏర్పాటు చేసుకున్నాడు కదా. ఏర్పాటు చేసుకుని ముందుగానే ఏమంటే తను ఎక్కడ ఉండాలో నిర్ణయించుకుని, అంటే 3 నెలలు దాయబడి బాలుడిగా ఉన్నప్పుడు, తర్వాత ఐగుప్తి ఆ నదిలో వదిలినప్పుడు, నైల్ నదిలో ఏమంటే మరి ఏ కొండ చెలవో ఏమంటే ఏ ఎటుమూసిలో తినేయచ్చు కదా. వాటికి అందకుండా రాజకుమార్తెకి ఎందుకు దాచి పంపించాడు? మోషే ద్వారా ప్రభు ఎన్నో కార్యాలు చేయాలి. ఈ ప్రజలను రక్షించాలంటే, బానిసత్వం నుంచి విడిపించాలంటే ఒక వ్యక్తి కావాలి అని నిర్ణయించుకున్నాడు. నిర్ణయించుకున్నప్పుడు మరి మిరియాం వెళ్ళి ఏం చేసింది? ఏమండి రాణి గారు, ఇతన్ని చూచుటకు ఒక మంచి వ్యక్తి, నాకు తెలిసిన వ్యక్తి ఉన్నది, ఆ వ్యక్తిని నేను తీసుకొస్తాను, చిన్న కన్నబిడ్డ కంటే బాగా చూసిద్ది, అంటే కన్నతల్లిగా మరి కన్నబిడ్డ కంటే ఎక్కువ చూసేది అని చెప్పి తీసుకొచ్చినప్పుడు ఆ తల్లి ఏమనాలి? అండ్ ఆ తల్లి ఏం చెప్పాలి పిల్లడికి? అయ్యా, నువ్వు పడక చక్కగా బూర్లు బుట్టలో పడ్డావు, నీ ఇష్టం వచ్చినట్టు తింటూ పెరుగుతూ పెద్దోడు అయిపోయి తర్వాత ఇక్కడ ఉన్నదంతా మా దగ్గరికి జారేసి ఏం చెప్పాలి? అవునా? మేము పేదవారుగా ఉన్నాం కాబట్టి మాకు కొంచెం చెయ్యతను అందించి సమకూర్చుని ఆయన అని చెప్పాలి. ఈ దినాల్లో చెప్పేది అదే. ఉన్న గృహంలో ఉన్నప్పుడు ఏమంటాం మనం? అయ్యా కథ మా అమ్మాయి చూస్తూ ఉండంట, మీరు మంచి గృహంలో ఉన్నారు, మంచిగా పెరుగుతున్నారు కనుక ఎంతో కొంత మమ్మల్ని కూడా పైకి లాగడానికి చూడండి అని చెబుతారు, తల్లిదండ్రులైనా బంధువులైనా. కానీ మోసే తల్లి అలా చెప్పలా. ఏం చెప్పింది? నీ ఒకవేళ రాజగృహంలో పెరుగుతున్నావు కనుక ఒక కిరీటం నీకు వచ్చిద్దని సంతోషిస్తున్నావేమో. వినపడుతుందండి? నీకు కిరీటం వచ్చిద్దని సంతోషిస్తున్నావేమో. లేదు 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 లేదు, నీవు కిరీటానికి ఆశపడిన ఎడల నీ తల ఎయ్యి ఒక్కలై చచ్చిపోతావని చెప్పింది పాలిచ్చేటప్పుడు తల్లి కుమారుడికి. నీ తల ఎయ్యి ఒక్కలయ్యి సత్తువుగాక అని చెప్పి చెప్పించింది. ఎందుకని అలా చెప్పింది?
ఆయన చేయవలసిన పని ఏంటి? ఏమంటే బానిసలుగా ఉన్న ఇశ్రాయేలీని నడిపించడం కొరకు దేవుడు ఆ ప్రదేశానికి పంపించాడు. తల్లికి స్వార్థం లేదు, తల్లికి స్వార్థం లేదు. తన ప్రజలే ప్రాముఖ్యం. దేవుని నిర్ణయమే వారి నిర్ణయంగా ఎంచుకున్నారు. అంటే ఈ దినాల్లో మనం మన బిడ్డలు ఏదైనా కొంచెం 4 పాటలు మంచిగా పాడతారు, లేదా 4 వాక్యాలు ఎక్కువ చెప్పారు అనుకోండి, మన బిడ్డలు మనం పొగుడుతాం. పొగిడి వాళ్ళ పెద్దవాళ్ళని చెయ్యం, వాళ్ళని పాడు చేసేస్తాం. మన బిడ్డల్ని ఎవరైనా సరే వారి బిడ్డలను వారు పొగుడుకుంటే వారు పాడు చేసుకుంటారు. ఒక తండ్రి అంట, మీకు చిన్న ఉపమానం చెబుతాను. ఒక తండ్రి కుమారుడిని పాలేరు వాడుకుంటే అనిమికులకి చూస్తున్నాడంట. ప్రతి విషయంలోనూ చాలా ఇబ్బందులు పెడుతున్నాడు, ప్రతి పనిలోనూ ఇసుకెత్తున్నాడు. ఇసుకెత్తంటే ఈయన ఏం చేశాడంటే, కుమారుడు ఇటువరకు పాత ఇళ్ళకి ఎలుచులు ఉండేయా, ఎలిచి కట్టి గెల్లేసి దాని మీద తడికేసి దాని మీద పనిముట్లు పెట్టుకునేవాళ్ళు. ఆ ఎలిచి మీద అంత బండ పెట్టి కూర్చున్నాడు తండ్రి. ఎక్కడైతే కూర్చొని అన్నం తింటాడో ఆ పైనుంచి ఆ బండ వదిలేద్దామని. వినపడుతుందా ప్రియులారా? చూస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు. తండ్రి కలవరపడిపోతున్నాడు. అమ్మాయి ఏంటి పొద్దు నుంచి బాబు కనపడలేదు, పిల్లోడు కనపడలేదు, ఏమైపోయాడు. ఎందుకయ్యా ఓకు, వాడు కనపడిపోతే కలవరపడిపోతాడు. వాడు ఉండకాడి నుంచి పద్దాకా తిడుతున్నావు, అక్కడి నుంచి పద్దాకా తిడతానే ఉన్నావు, ఎప్పుడు వాడిని నువ్వు సంతోషంగా ఉంచింది లేదు కదా అంటే, వాళ్ళు పిచ్చిదానా, కన్న కుమారుని పాలేరుగుడి కంటే ఎక్కువ చూస్తే అభివృద్ధిలోకి వస్తాడు, గారం పెట్టామంటే నాశనం అయిపోతాడు వాడు. వాడి మీద నాకు ప్రేమ లేక కాదు, నా కుమారుడు పాడైపోకూడదు, సమాజంలో వ్యక్తులతో కలవకూడదని నేను అంత జాగ్రత్తగా వాడిని చూస్తున్నాను అని నేను చెప్పేటప్పటికి గౌకిని ఇల్చి మీద నుంచి చూసి తండ్రి కాళ్ళ మీద పడి గావురుమని ఏడ్చాడంట. ప్రేమ ఎప్పుడు అర్థమైంది? ప్రేమ ఎప్పుడు అర్థమైంది తండ్రిది కుమారుడికి? తన హృదయంలో దాచుకున్న ప్రేమని, బిడ్డ మీద ప్రేమ లేక కాదు, మీరు బిడ్డను ప్రేమించొద్దని చెప్పట్లా, కానీ బిడ్డను చూడవలసిన విధానం ఒకటి ఉంటుంది. వినపడుతుందండి? మన బిడ్డ 20 రూపాయలు ఇచ్చి అబ్బా నీ అంత టోళ్ళు లేడు నానన్నావు అనుకో, ఆయనంత గాలోడే ఉండడు కొంతకాలానికి. అర్థమవుతుందా? మీకు ఒక విషయం చెబుతా. జాషువా డానియేల్ గారు కాలేబు వివాహానికంట డాక్టర్ జాషువా డానియేల్ గారు అని వేశారంట. అర్జెంటుగా శుభలేఖ చూడటమే ఫోన్ చేసి ఉత్తరం రాసి, ఆ డాక్టర్ ఎవరిచ్చారు మీకు? డాక్టర్ రెవరెండ్ బిడ్డలు మీరు మీ సొంతంగా మీరు పుట్టించుకున్నారా? వాటిని అర్జెంటుగా మొత్తం ప్రింట్లన్నీ తీసేసి మళ్ళీ సామాన్య జాషువా డానియేల్ అని వేయండి, ఒక సేవకుడు దైవజనుడు సహోదరుడు జాషువా డానియేల్ అని వేయండి అని చెప్పాడు. ఏమండి, 32 దేశాల్లో సేవ చేస్తున్న వ్యక్తి చిన్న రెవరెండ్ అని పెడితేనే అంత బాధ కలిగి, డాక్టర్ అని పెడితే అంత బాధ కలిగింది ఆయనకి. చూడండి, ఈ దినాల్లో 4 సంఘాలు ఉంటే ఆయన రెవరెండ్, డాక్టర్. ఏమండి, ఆయన హెచ్చించుకున్నాడా తగ్గించుకున్నాడా? తగ్గించుకున్నట్టు వల్లే సేవ విస్తరించబడింది. ఈ హెచ్చించుకుంటున్నారు ఈ యూట్యూబులు ఇవన్నీ దేనికి? డబ్బులు సంపాదించుకున్నట్టుకే. పడుతుందండి, డబ్బులు సంపాదించుకున్నట్టుకే. ఆ దినాల్లో మోషే తల్లి మోషే నుండి ఏదో సంపాదించాలని ఆశపడలా. ఐగుప్తు నుండి ప్రజలను, ఇశ్రాయేలీలను కాపాడటకు దేవుడు నిన్ను నా గర్భంలో వేశాడు, నాకు చెప్పాడు ముందుగానే. అందుకే నేను 3 నెలలు జాగ్రత్తగా దాచి ఎవరికి కనపడకుండా, నీ ఏడుపు ఎవరికి కనపడకుండా దాచిపెట్టి నేను నైల్ నదిలో వదిలిపెట్టినప్పుడు దేవుడు ఈ గృహానికి తెచ్చాడు కనుక, ఈ గృహంలో పెరిగి పెద్దవాడు అయినాక ఈ ప్రజలను కాపాడటం కొరకు అనేకమైన శ్రమలు అనుభవించాలి, అంతే తప్ప నువ్వు కిరీటం కొరకు ఎన్నడైనా ఎదురు చూసిన ఏడా తలపగిలి సత్తావని చెప్పింది తల్లి. పాలెత్త అంటే చిన్న పిల్లడికి పాలిచ్చేటప్పుడు చెప్తే తెలిసిద్దా? అప్పుడు నిషిన్ బాబుకి తెలిసిద్దా? కానీ మోషకు అర్థమైంది ఆ మాట. మోషకు అర్థమైందండి ఆ మాట, అర్థమైంది. తన తల్లి ఏమైతే చెప్పిందో వాటిని తూచా తప్పకుండా. ఇప్పుడు ఆమె జ్ఞానం గల తల్లా అండి? జ్ఞానం గల తల్లేనా? ఈ దినాల తల్లిదండ్రులు బిడ్డలు ప్రయోజకులు అవ్వాలి, గొప్పవారు అవ్వాలి, మంచి ఉన్నతమైన స్థాయి కావాలనుకుంటున్నారు. కానీ ఏమండి, నా బిడ్డలు దేవునిలో యథార్థంగా పెరగాలి, నా బిడ్డలు దేవునికి మహిమకరంగా ఉండాలి. బైబిల్లో ఉంటుంది, అందరూ నిన్ను దూషించి హింసించి బాధించి, అంటే అందరూ నిన్ను దుఃఖపెట్టినప్పుడే నువ్వు ధన్యుడు అవుతావు, అందరూ నిన్ను కొనియాడని ఎడాలి నువ్వు పనికిరాని వాడు అవుతావు అని చెబుతుంది యేసు ప్రభు చెబుతాడు. అంటే అందరూ కలిసి ఎంత దరిద్రులు లేడండి, దూషించాలి. ఒక ఉదాహరణకు మనం తీసుకుందాం. ఉదాహరణకు తీసుకుంటే ధనవంతుడు పేదలాజరు ఉన్నారు కదా, ఉన్నారా? పేదవాడు అందరి చేత దూషించబడ్డాడా? గనపరచబడ్డాడా? అంటే దూషించబడ్డాడు కదా.
మరి ఆయన ఎక్కడున్నాడు? ధనవంతుడు ఎక్కడున్నాడు? ఉదాహరణ మనం మాట్లాడితే బైబిల్లో ఉన్నది అది చెబుతున్నాను నేను. ఆయన ఎక్కడున్నాడు? ఈయన ఎక్కడున్నాడు? ఆయన అబ్రహాం రొమ్మున అనుకుని ఉన్నాడు పేదవాడు, అంటే భిక్షం ఎత్తుకుని అందరి చేత తృణీకరించబడినవాడు. ధనవంతుడు అందరి చేత ఘనత పొందినవాడు అగ్నిగుణంలో ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరు గొప్పవారు? ఈ లోకంలో ధనవంతుడు గొప్పవాడే కావచ్చు, కాదని నేను అన్నాను. కానీ పరలోకంలో తండ్రి అయిన అబ్రహాం అని రొమ్మున అనుకున్న వ్యక్తిని ఒక్క చిటికి నీళ్ళు ముంచి నా నాలుక మీద ఏమనో అయ్యా. తండ్రి అయిన అబ్రహాం బతుకులు ఆడుతున్నాడు ధనవంతుడు పేదవాడిని. ఈ లోకంలో ఆయన ఎలా చూశాడు? చులకనగా తేలిగ్గా చూశాడు. అందుకే యేసుప్రభు చెబుతాను, తనని ఎవరైనాను తను తగ్గించుకునే ఎడల హెచ్చించబడతారు. హెచ్చించబడివారు ఏదో ఒక రోజు తగ్గించబడతారు. అది తప్పుగా జరిగేది భూమి మీద. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు? రక్షణ కొరకు ఏం చేయాలంట? ఓపికతో కనిపెట్టుట మంచిది అంటే. యవన కాలమందు కాడి మోయుట నరునికి మేలు, అతని మీద అది మోపిన వారు యెహోవాయ కాడి మోపాడు. ఆ కాడిని జాగ్రత్తగా మోయటకు నేర్చుకోవాలి. యవన కాలంలో నుంచే పరిశుద్ధత జీవితాన్ని కలిగి ఉండటం నేర్చుకోవాలి. యవన కాలంలోనే పరిశుద్ధత నేర్చుకుని దానిని అంతం వరకు కాపాడుకోగలిగితే, దాన్ని అంతం వరకు కాపాడుకోగలిగితే దానిని మించిన ఇంకా విలువైనది ఏది ఈ భూమి మీద? మనుషులు మనల్ని ఎప్పుడైనా ద్వేషించవచ్చు, వారి గురించి మనం భయపడవసరం లేదు. మనం పరలోకంలో తండ్రితో మనము ఎలాగున్నాము? పరలోకపు తండ్రి మనల్ని చూసి ఏమి సంతోషిస్తున్నాడు? అంటే పరలోకపు తండ్రి మనల్ని దేన్ని చూసి సంతోషిస్తున్నాడు? అంటే మొన్న ఫస్ట్ ఆదివారం ఒక గృహంలో ప్రతి జనవరి ఫస్ట్ ఆదివారం మొదటి ఆదివారం మహిళ దగ్గరలో ఒక గృహంలో ప్రార్థన జరుగుద్ది. దానికి 3 ఏళ్ళ నుంచి నేను కూడా వెళ్తున్నా. 3 సంవత్సరాల నుంచి నన్ను కూడా ఆహ్వానిస్తున్నారు, వెళ్తుంటే మొదటి మెసేజ్ నాకే వచ్చింది, తర్వాత ఇంకొక ఆడం వచ్చింది, తర్వాత స్థానిక సంఘం పాస్టర్ గారు ఉంటారు. మొదటి సంవత్సరం ఆమె వచ్చి వాక్యం చెప్పేసింది. నేను ఏం మాట్లాడలే. నేను చెప్పినాక ఆమె చెప్పింది, ఊరుకున్నా, ఏం మాట్లాడలే. జనం ముందు ఏమనలా. భోజనానికి కిందకి వెళ్ళాం. నువ్వు అర్జెంటుకి వెళ్ళి గుండె చేయించుకుని వచ్చి వాక్యం చెప్పమన్నా. ఇంకెక్కడైనా చెప్పాలనుకుంటే గుండె చేయించుకోమని చెప్పా. అదేంటి అయ్యగారు ఉంది. అప్పుడు పక్కన స్థానిక అయ్యగారు ఉన్నారు కదా, అమ్మ నువ్వు ముసుకేయకుండా వాక్యం చెప్పా, అందుకే అయ్యగారు నీకు ఎమ్మటే కౌంటర్ ఇచ్చాడని చెప్పి. లేదయ్యా, జ్ఞాప్యం తెచ్చుకునేదాన్ని, నేను తెచ్చుకోలేదు, మర్చిపోయాను. చేరిచ్చాడు కదా దేవుడు అని అన్న. చేరిచ్చాడు కదా, మరి చెంగెందుకు వేయలేదని అడిగా. చిన్నపోయింది. నెక్స్ట్ సంవత్సరం భర్త జ్ఞాప్యం తెచ్చుకుంది. మళ్ళీ మొన్న మర్చిపోయి వచ్చింది. మొన్న ఒకటి అయిపోయింది అనుకున్నా, ఆమె గుర్తు వచ్చింది, అమ్మటే చేరదీసి కప్పి వాక్యం చెప్పింది. అంటే అక్కడ స్టేజ్ మీద ఇప్పుడు నేను మాట్లాడకూడదు, ఎందుకంటే దగ్గర ఒక 80-90 మంది ఉంటారు స్త్రీలు, ఒక 5-6 పురుషులు ఉంటారు. మాట్లాడకూడదని కిందకు వచ్చినాక కొన్ని విషయాలు తెలియ చెప్పాలండి. అలా ఎంత నాకంటే సీనియర్లే కాదంటలా, వాళ్ళు అక్కడ సేవ మొదలెట్టేటప్పటికి నేను ఇంకా రోడ్ల మీదే తిరుగుతున్నా. అంటే వాళ్ళు సేవ మొదలు పెట్టేటప్పుడు నేను రోడ్ల మీదే తిరుగుతున్నా. దగ్గర వాళ్ళు 2005లో ఎప్పుడు వచ్చారు, నేను 2010లో మార్పు చెందాను. అంటే సేవ ఎవరు ముందు ఎవరు వెనకనేది కాదండి, ఎవరు యథార్థంగా జీవించడానికి ప్రయత్నిస్తున్నారు. దేవుడు హృదయాలను ఎరిగేవాడే కానీ వయసుని ఎరిగేవాడు కాదు. అంటే వయసుని ఎరిగేవాడు కాదు. ఇప్పుడు ఉదాహరణకి ఎల్ఎఫ్ఏ ఉంది, చూద్దాము. జాన్ గారికి 56 సంవత్సరాలు, ఏమండి ప్రభాకర్ అయ్య గారికి 83 సంవత్సరాలు, ఏమండి ప్రసన్న కుమార్ గారికి 86-87 వచ్చినాయి. వినపడుతుందండి. ఆయన దగ్గర వీళ్ళు నేర్చుకుంటున్నారు. వీళ్ళకంటే ఆయనకు అన్నీ తెలుసు. వాళ్ళకి తెలిసిందంటే ఈయనకు అరభాగం తెలుస్తుంది జాన్ గారికి. కానీ ఆయన ఆధిపత్యం వహిస్తున్నాడు కనుక వాళ్ళు ఆయన కింద తగ్గించుకుని ఉంటున్నారు. అవునా? ఆయన ఏది చెబితే అదే అంటున్నారు. అబ్బాయి మీ నాన్న దగ్గర నుంచి మేము ఉన్నాము, అప్పుడు నువ్వు ఇంకా చదువుకుంటున్నావు, నువ్వు చిన్నవాడు బాలుడు కదా, మరి మేము స్టార్టింగ్ నుంచి ఉన్నామని అంటలా. ఆయనకి ఆధిపత్యం ఉంది, ఆయన గౌరవించడం వీళ్ళు నేర్చుకున్నారు. లెక్క అయితే వాళ్ళ పాదాల మీద ఈయనకి వెళ్ళి పాదాల మీద పడి వాళ్ళ దగ్గర దీవులను తీసుకునే వయసు అయింది. అలాంటి మెట్టు వాళ్ళది, వాళ్ళిద్దరిది కూడా అదే మెట్టు. అదొకటి ఈయన భీమవరం జయంతిరావు గారు ఒక ఆయన, అంటే వాళ్ళ మెట్టు, వాళ్ళ చాలా జీవితంలో ఎంతో విలువైన మెట్టు కలిగిన వాళ్ళు.
అర్థమవుతుందా ప్రియులారా? ఈ లోకంలో ఘనత కంటే దీనత చాలా విలువైనది. అంటే ఘనత కంటే దీనత చాలా విలువైనది. దాన్ని నేర్చుకోవాలి. అందుకే మోషే తల్లి తన కుమారుడికి పాలిచ్చేటప్పుడే విశ్వాసాన్ని నేర్పించింది. అంటే బిడ్డ జీవితం ఎలా ఉండాలనేది ముందుగానే స్థాపించబడింది. కిరీటానికి ఆశపడితే తల ఎక్కలవద్దని ఎందుకు చెప్పించింది. అవునా? లెక్కైతే శాపగ్రస్తమైన మాటే మనం తీసుకుంటే, కానీ అది ఆశీర్వాదకరంగా మిగిలింది. ఆ రోజు ఆ తల్లి ఆ మాట చెప్పకపోతే కుమారుడు దేనికి ఆశపడేవాడు తెలియదు కదా. అంటే మన బిడ్డలు జాగ్రత్తగా పెరగాలి, మన బిడ్డలు మంచి ఉద్దేశాల్లో ఉండాలి అంటే మన వారికి అంటే మంచి గుణపాఠం నేర్పించాలి. అంటే గుణపాఠం నేర్పించినాక దైవభక్తి నేర్పించాలి. అంటే గుణపాఠం లేకుండా దైవభక్తి నేర్పించినా అది నిలవదు. కనపడుతుందంటే మురుగుడు నీళ్ళలో మంచి నీళ్ళు ఫిల్టర్ నీళ్ళు తీసుకెళ్ళి పోసామనుకోండి ఎటువంటిది, అది కూడా కల్తీ అయిపోయింది. అవునా? మురుగుడు నీళ్ళలో ఫిల్టర్ నీళ్ళు పోతే ఎట్టుంటే కల్తీ అయిపోతాయి. అందుకే వాటిని కూడా ఫిల్టర్ చేసి వీటిని వాటిని కలిపామనుకోండి, రెండు తేటగా అనుకూలంగా చక్కగా కనబడతాయి. అందుకని ప్రతి విషయంలోనూ తనను తాను జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు మీరు కీర్తనలు చదివారు కదా, దానిలో ఎన్నో విలువైన మాటలు రాశారు చూసావా అండి. అడుగడుక్కి మోషేను గురించి, అబ్రహాం గురించి, యాకోబుని గురించి, యోసేపుని గురించి అన్ని సన్నివేశాలు ఎందుకు రాశారు? వాళ్ళ జీవితం అంటే అబ్రహాంతో దేవుడు ఏమన్నాడు? అబ్రహాంతో ప్రమాణం చేసినప్పుడు నాకంటే గొప్పవాడు ఎవరు లేరు కనుక నా తోడు నిన్ను అంటే జీవింపజేస్తాను, నిన్ను ఉన్నతమైన దేశాల్లోకి నడిపిస్తాను, నేను ప్రమాణం చేస్తానని చెప్పి దేవుడే ఆయన మీద ఒట్టేసుకుని ప్రమాణం చేశాడు. ఇంకా ఆయనకంటే గొప్పవారు ఎవరు లేరు కదా. మరి అబ్రహాం నా స్నేహితుడు అనకపోతే ఇంక 10 మంది భూమి మీద జనాన్ని పుట్టించాడు కదా, వాళ్ళని అనొచ్చుగా స్నేహితులారా అని. అన్ని జనుడు కదా అబ్రహాం. మరి ఆయనతో ఎందుకు ప్రమాణం చేశాడు అంటే దేవుని ఏర్పాటు ఎవరి మీద ఉంటే వారితోనే దేవుడు ఉంటాడు. మనుషులను మనం హెచ్చించారంటే మనం నష్టపోతాం. మనం తగ్గించబడి దూషించబడితే హెచ్చించబడతాం దేవుని దృష్టిలో. అర్థమైందండి? ఈ దినాల్లో అనేకులు అంటే డబ్బు కొరకు ఎంతో ప్రయాసపడుతుంటారు. అంటే డబ్బు కొరకు అనేక రకాలుగా ప్రయాసపడతారు అండి. కానీ దానికంటే ప్రాముఖ్యమైనది జీవితం, వస్త్రధారణ, గుణశీలం అంటే మంచి మనస్సాక్షి ఈ కలిగి ఉంటే అంటే ఎస్తేరికి ఉన్న రంగురంగుల వస్త్రాలు ఉండయా అండి? ఉన్నతమైన హోందాలో కుటుంబంలో నుంచి ఇచ్చిందా అండి? ఎస్తేరి ఉన్నతమైన హోందా కుటుంబంలో నుంచి వచ్చిందా? పేద కుటుంబంలో నుంచి వచ్చింది. అంటే తన సహోదరుడు లోతు పెంచాడు. ఈయన అన్నయ్య అవుతాడు అనుకుంటా, కానీ చిన్నాన్నని ఉంటుంది మొద్దుకాయ. అన్న చెల్లెళ్ళు వాళ్ళు, కానీ సహోదరుడు అంటే పెనతండ్రి అని చెప్పి పెంచాడు కనుక పెనతండ్రి అని పిలువబడింది. కానీ బైబిల్ పరంగా మొత్తం చూసుకుంటూ వెళ్తే సహోదరుడు అవుతాడు ఆయన. అర్థమైందండి? అలాంటి పేద కుటుంబంలో కూడా ఆమె ఒక రాణిగా పెరగటానికి కారణం ఏంటి అండి? ఆమె గుణశీలమును బట్టి ఆమె రాజుకి మంచి వ్యక్తిగా కనబడింది. అంటే ప్రతి ఒక్క వ్యక్తి తన జీవితంలో మంచి ఆలోచన చేయటం నేర్చుకోవాలి. మంచి ఆలోచన చేయటం నేర్చుకుంటేనే ఆ వ్యక్తి ఆశీర్వదించబడతారు. స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా ఒకటే దేవునికి అండి. స్త్రీలకు ఒకటే పురుషులకు ఒకటి లేదండి. అందరి ఆత్మ ఆయన పెట్టిన దీపమే కనుక ఆ దీపాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని దేవుడు ఆశపడుతుంటాడు అండి. ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట ఉంటుంది, చూడు తల్లి. ఏంటంట? ఆకాశమును భూమియును గతించిపోయినేమో కానీ ధర్మశాస్త్రమంతయు నెరవేర్చే వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నాయినను తప్పిపోదు. వినపడుతుందండి? ఆకాశం భూమి కూడా గతించిపోవచ్చు, కానీ దేవుని మాట మట్టి గతించిపోదు. మనుషులు మన గురించి ఎంతో గొప్పగా చెబుతారు, చిన్న పొరపాటు వస్తే ఎంతో తేలిక చేసేస్తారు. అంటే ఎంతో గొప్పగా మాట్లాడిన వారే ఒక దినాన్న తేలిగ్గా మాట్లాడతారు. కానీ దేవుడు అలా చేయడు. దేవుడు దీన దరిద్రుల్ని పెంట కుప్పల మీద ఉన్నవారిని లేవనెత్తే దేవుడు. వినపడుతుందండి? ఉన్నతమైన భవనాల్లో ఉన్నవాడిని కాదు ఎత్తేది ఆయన.
పెంట కుప్పల మీద హీనమైన స్థితిలో ఉన్న వారిని లేవనెత్తేవాడు దేవుడు. ఇంకొక క్వశ్చన్ చూడండి. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగులు అల్పమైన ఒక దానినైన నుండి మీరి మనుషులకు అలాగ చేయి బోధించేవాడు ఎవడో వాడు పరలోక రాజ్యంలో అంటే అల్పుడైపోతాడంట. ఏమంటే జనం మధ్య గొప్పగా బోధించి అంటే జనం చేత మెప్పు పొందేవాడు ఏమైపోతాడంట, పరలోకం అల్పుడైపోతాడంట. అదే భూమి మీద అనేకులు మనల్ని ఏమంటే తేలిగ్గా మాట్లాడి తక్కువ చేసి మాట్లాడి హీనంగా మాట్లాడిన మనం దేవుని కొరకు పట్టుదలతో, ఎందుకనంటే అందరూ మనం దూషించినప్పుడు మనకేమొచ్చింది, పట్టుదల వచ్చింది. ఏంటి ప్రభా ఈ స్థితిలో కూడా ఇంకా నేను అవమానపరచబడుతున్నాను, ఇంకా లోపం ఎక్కడుందో చెప్పు ప్రభా, ఎందుకు ఇలాగా నన్ను నేనుగా ఇలాగా కృంగిపోయే పరిస్థితి వచ్చిందని నీవు దేవుని దగ్గర ఎక్కువగా కన్నీరు విడిచి మొరపెట్టి ప్రార్థన చేస్తావు. ఈ సంవత్సరం మెసేజ్లో ఒక మాట ఉంది, గంటల తరబడి ప్రార్థన చేయకపోయినా పర్లేదంట, కానీ పవర్ కలిగి 2 మాటలు చేస్తే చాలంట. పవర్ ఉంటుందంట మాటల్లో. మరి అది ఎక్కడ పవరు? ప్రార్థన 2 మాటలకే పవర్ వచ్చిద్దంట. దాని సందర్భం మాట్లాడదాం అనుకున్నా నేను, కానీ భోజనం కూడా చేయకుండా వెళ్ళిపోద్దని తెలిసాను నేను. వినపడుతుందండి? మాటల్లో పవర్ ఉంటే ప్రయోజనం లేదండి, జీవితంలో పవర్ ఉండాలి. అంటే నీ జీవితం ఎక్కడున్నా, యేసేపు ఎక్కడున్నాడు? బానిసగా ఉన్నప్పుడు అలాగే ఉన్నాడు, చెరసాల్లో ఉన్నప్పుడు అలాగే ఉన్నాడు, ప్రధానిగా ఉన్నప్పుడు కూడా అలాగే ఉన్నాడు. నేను ప్రధాని హెచ్చించుకుని అంటే డమ్మంగా ప్రవర్తించరా, తనకున్న స్థితిని తను ఇప్పుడు జాగ్రత్తగా కాపాడుకున్నాడు. అందుకే దేవుడు ఆయన్ని ఉన్నతమైన ఉద్దేశాల్లో అంటే అక్కడున్న ఆ దినాల్లో ఉన్న ఇశ్రాయేలీల ప్రజలకు ఆహారం కావాలంటే యేసేపు అక్కడికి అమ్మబడాలి. ఆ పట్టణానికి యేసేపు వెళ్ళగలిగితేనే అక్కడ వెళ్ళటానికి దారి ఉండి అక్కడ నివాసం చేయటకు ఒక నివాస స్థలం ఉంటేనే వీటన్నిటిని సమకూర్చగలడు. లేకపోతే అప్పటికప్పుడు వెళ్ళి నేను చేస్తానంటే ఎవరైనా చేయనిస్తారా? ఏమంటే పరువు ఒప్పుకుంటాడా? లేకపోతే పొత్తిపొర అవకాశం ఇస్తాడా? యేసేపు అడుగు పెట్టినాక పొత్తిపొర ఉన్నతమైన వ్యక్తి అయిపోయాడు, బాగా విస్తరించబడిపోయాడు. అంటే ఒక మాదిరిగా ఉన్నత స్థాయిలో ఉన్నవాడు విస్తరించబడిపోయాడు. నువ్వు ఎక్కడ కాలు పెడితే అక్కడ నాకు పంటలు ఎరగబండేసినాయ్యా, నువ్వు చేసే ప్రతి పని నన్ను అభివృద్ధి చెందించిందయ్యా, అసలు జరిగిన లోటేంటో నాకు చెప్పయ్యా అని తన భార్య విషయం చెరసాల్లో కూర్చుని గంటల తరబడి కూర్చుని అడిగాడు. నేను చెప్పినా ఎనవో, నువ్వు నమ్మో అన్నాడు యేసేపు. లేదు నీ మాట నేను ఎన్నడో తీసివేయను, నువ్వు వచ్చినాక నేను ఇంత సంపత్తిగా కలగటం కారణం నువ్వే, నీ రాకే నన్ను ఇంత గొప్పవాడిని చేసింది కనుక నీ మాట ఎన్నడో తూచి తప్పను, నువ్వు చెప్పింది ప్రతిదీ నేను వింటానన్నాడు. వింటానన్నాకే చెప్పాడు యేసేపు జరిగిన చరిత్ర అంతా. అర్థమవుతుందా ప్రియులారా? అందుకే ప్రతి విషయంలోనూ నీవు నేను జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకంలో మనుషులు మనం తృణీకరించవచ్చు. అలాగే 7వ అధ్యాయం 21వ వచనం కాడి నుంచి 27వ వచనం వరకు చూడమ్మా. ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యమునకు ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఎవరంట? ప్రభువారికి ఆకలితే ఎలవంట. పరలోకంలో ఏం జరుగుతుందో దాన్ని గమనించాలి. అక్కడ జరగవలసి ఏంటో ఇక్కడ తెలుసుకోవాలి. అందుకనే ప్రార్థన చేయమనేది. ఉదయాన్నే నువ్వు లేచి వాక్యం చదివి ప్రార్థన చేస్తే, కఠినమైన వాక్యం అయితే దాని విషయం నువ్వు ప్రార్థన చేయాలి. ప్రభు ఈరోజు నాకు సంభవించబోయే పరిస్థితి ఏంటి, ఈ కఠినమైన మాటల నిమిత్తం నేను ఎక్కడ బాధించబడతాను, ఎక్కడ నేను సమస్యలో పడతాను, ఏంటి ప్రభు అని చెప్పి నువ్వు ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది. నువ్వు యథామామూలుగా లేచిపోయి నీ పని నువ్వు చేసుకుని వెళ్ళిపోయావు అనుకోండి, వచ్చే శ్రమ తెలియదు, నీకు వచ్చే సంతోషము తెలియదు, ఎక్కడ ఆనందంగా ఉండాలో ఎక్కడ దుఃఖపడాలో కూడా తెలియదు. అందుకే వాక్యాన్ని చదవమని చెప్పేది. ఒక్కోసారి మంచి వాక్యం వచ్చింది, నిన్ను ఉద్రేకపరిచి బాగా నువ్వు సంతోషపడిపోయి అంటే ఎగిరిపడేంత గొప్ప వాక్యం నీ ముందుకు వచ్చింది. ఒక్కోసారి నువ్వు బాగా దిగజారిపోయి కుంగిపోయే వాక్యం వచ్చింది. నువ్వు నిలబడాలంటే దాన్ని అండర్స్టాండ్ చేయాలి. ప్రభు ఎందుకు ఈరోజు నాతో ఇలాగ మాట్లాడారు, కారణం ఏంటి, నాలో లోపం ఏంటి అనేది నువ్వు దేవునితో దెబ్బలాడవచ్చు. నీకు దేవునితో సన్నిహితమైన జీవితాన్ని కలిగి ఉంటావు కాబట్టి నువ్వు దెబ్బలాడేదాన్ని అంటే తెలుసుకుంటావు, దేవుడు తెలియపరుస్తాడు.
ఏదో ఒక రీతిగా నీకు మంచి ఆలోచనలు పుట్టిస్తాడు అండి. పుట్టించి అండి అలా పుట్టిస్తాడంటే కూడా ఆధారం ఉంది కదా, ఉందా? యోసేపు కలభావం చెప్పాడా? దానియేలు కలభావం చెప్పాడా? వారికి ఎక్కడి నుంచి వచ్చింది? అసలు వీళ్ళకి కళ వచ్చింది ఇలా జరిగిద్దని వాళ్ళకి ఎలా తెలుసు? దేవుడిచ్చిన తలంపే కదా. ప్రతి మనిషికి దేవుడు ఒక మంచి తలంపు ఎత్తాకి ఇష్టపడుతుంటాడు అండి. మనుషులు ఇచ్చే వాటికంటే దేవుడు ఇచ్చేవి వేరుగా ఉంటాయి. వాస్తవానికి నేనైతే అండి ఇక్కడ రాసుకొచ్చాను 4 వాక్యాలు. కానీ ఇప్పుడు నేను చెప్పి ఎప్పుడో 7వ నెలలో నేను మాట్లాడిన మాటలు, 7వ నెలలో మాట్లాడిన మాటలు ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక నేను అక్కడ కూర్చొని వాక్యం చదువుతుంటే నాకు మళ్ళీ మైండ్లోకి వచ్చింది రిపీట్. ఇది అర్థమవుతుంది ప్రియుల. 7వ నెలలో కుదరవెల్లిలో మాట్లాడేవి నేను శనివారం. అవి ఇప్పుడు నాకు గుర్తొచ్చినాయి. నేను అనుకున్నది వేరు, ఇక్కడ జరుగుతున్నది వేరు. అందుకని మన ఆలోచనలు వేరుగా ఉంటాయి, దేవుని ఆలోచనలు వేరుగా ఉంటాయి. అర్థమవుతుందా ప్రియులారా? జాగ్రత్తగా ప్రతి విషయాన్ని గమనించండి. చదువు నాన్న. ఆ దినమందు అనేకులు నన్ను గూర్చి, ప్రభువా ప్రభువా, మేము నీ నామములో ప్రవచింపలేదా? నీ నామములో దేవులను వెళ్ళగొట్టలేదా? నీ నామములో అనేక అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరగను, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి. వినపడుతుందండి? చూడండి, వీళ్ళు చేసిన భక్తి అంతా ఏమైపోయింది. దేవుడు ఏమన్నాడు? అక్రమం చేయవారులారా మీరు నా యొద్ద నుండి వెళ్ళిపోండి, మీరు ఎవరో నాకు తెలవదు అంటాడంట. ఏమండి? మీరు ఎవరో నాకు తెలియదు అంటాడంట దేవుడు. అప్పుడేంటి పరిస్థితి? ఏమండి? మరి ఇదేళ్ళు నెలగొట్టాము, ఎన్నో గొప్ప కార్యాలు చేసాము, ప్రవచించామని చెబుతున్నారు వీళ్ళు. అసలు ప్రభు మీరు ఎవరో నాకు తెలియదు అంటున్నాడు. ఎవరిని కనపరిచారు వీళ్ళు ఇప్పుడు దాకా? ఇప్పుడు అంటే సైతాన్ని కనపరిచారా? ప్రభు తెలియదు అంటే మరి సైతాన్నే కనపరిచింది. ఏమండి? ప్రభువు మీరెవరో నాకు తెలియదు అన్నాడు. మరి ఎవరిని కనపరిచినట్టు? ఎవరికి మహిమ వచ్చింది వీరిని బట్టి? ఆలోచించాలి మనమే అంటే, అన్ని విషయాలు మనమే ఆలోచించాలి. అందుకనే దేవుని వాక్యం 2 అంచులు గల ఖడ్గం. దీనికి నరకటం వచ్చు, నాటటం వచ్చు. అంటే అనుకూలంగా ఉంటే నాటుద్ది, ఎదురు తిరిగితే నరికేసిద్ది. దీన్ని ఎవరో తీసేయటానికి వీల్లేదు అంటే, దీన్ని ఎవరో తీసేట. అందుకే ప్రభువు పేతురు 2 సార్లు అడుగుతాడు, ప్రభా ఏంటి మారు మనసు పొందేవారు కొద్దిమందేనా అని అడుగుతాడు. అంటే పిలువబడివారు అనేకులయ్యా, ఏర్పరచబడివారు కొద్దిమంది అని చెప్పాడు యేసు ప్రభు వారు. అంటే వస్తారు అనేకులు, వెళ్ళిపోతుంటారు. అంటే మనం ప్రేమించినా వాళ్ళు ఉండలేరు. ఎందుకని? వాళ్ళకి ఆధిపత్యం అవసరం అయిందనుకోండి, ఎంత ప్రేమించినా నిలవలేరు. లేదు, వారు వాక్యానికి అనుకూలంగా జీవించి వాక్యానుసారంగా బ్రతకాలనుకోనుకోండి, శ్రమ అయినా కష్టమైనా ఓర్చుకుంటారు. యేసు ప్రభు కొన్ని దినాల ఆహారం లేకపోయినా శిష్యులు ఆయన అంటే ఉండారు. కానీ అయ్యా మేము బంగారులో చేపల బాపలు పట్టుకు బతుకోవాలి, నీ వెనకాల పడి మాకు ఈ బోవా నీళ్ళు లేకుండా మాకు ఎందుకు వచ్చిన కర్మ అని వెళ్ళిపోయారు కొద్దిమంది. 70 మందిని ఏర్పాటు చేస్తే కొద్దిమంది వెళ్ళిపోయారు. ఆయన కట్టడం ఆజ్ఞలు అనుసరించలేక వెళ్ళిపోయారు. దాని విషయం ఎవరేం చేయలేరు. యేసు ప్రభుకు చేతగా వదిలేయాలి వాళ్ళని. వాళ్ళు నిలవరని అర్థమైపోయింది ఆయనకి. అంటే వారు కలిగి ఉన్న ఏడ్చలు వేరు, విచ్ఛతో వచ్చారు వాళ్ళు. ఇక్కడికి వస్తే ఏదో మేలు జరుగుద్ది, ఏదో ఒకటి సంపాదించుకుందామని. కానీ ఇక్కడ కొన్ని కష్టాలు పడాల్సి వస్తుంది. అటు ఓర్చుకోలేక వెళ్ళిపోయారు. దానికి యేసు ప్రభు బాధ్యుడు కాదు, వారే బాధ్యులు దానికి. అర్థమవుతుందా? ఇంకొక వచనం చూడ, 27వ వచనం చూడు. వాన కురిచెను. 26 ఈయన మాటలు విని వాటి చప్పున చేయని ప్రతివాడును ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనును, బుద్ధిహీనుని పోలిను. వాన కురిచెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అది కూలబడిపోయింది. వినపడుతుందండి? అంటే వాక్యాన్ని అనుకరించకుండా, వాక్యాన్ని అంటే పట్టించకుండా చేసే ప్రతి ఒక్కటి దేవునికి వ్యతిరేకమని ఇక్కడ వాక్యం చెబుతుంది. అర్థమైందా ప్రియులారా? దేవుని ఉద్దేశాలు మన ఉద్దేశాలు
ఒకటిగా ఉండాలంటే కొన్నిసార్లు బాధలు తప్పవు, బాధలు పడాలి, శ్రమ పడాలి, బంధువుల చేత దూషించబడాలి, అంటే అవమానించబడాలి. అన్నదమ్ములు, తల్లిదండ్రులు కూడా మనల్ని ద్వేషిస్తారు. అప్పుడే మనం నిలబడగలుగుతాం. ఎందుకంటే పట్టుదలతో ప్రార్థన చేస్తాం. అంటే మన ఆశ మనం నిరాశలో ఉండి కుంగిపోకుండా నిరీక్షణలోకి దేవుడు మనల్ని నడిపించటకు సిద్ధం చేస్తాడు. ఏ బంధువులు వచ్చి మనల్ని పోషించరు ప్రియులారా, తల్లిదండ్రులు పోషించరు, అన్నదమ్ములు పోషించరు, అక్కజెళ్ళు పోషించరు, బంధువులు పోషించరు. అంటే ఒక 2 రోజులు 3 రోజులు చూడండి, మన బంధువులు ఇంటికి వెళ్తాం, 3 రోజులు ఉండండి చూద్దాం. మొదటి రోజు కోడి తెస్తారు, రెండో రోజు ఏదైనా చేపలో మాంసం తెస్తారు, ఇంకోటి ఏదో ఒకటి తెస్తారు, మూడో రోజు కూరగాయలు వండుతారు, నాలుగో రోజు వాళ్ళతో పాటు పచ్చడి వేసి పెడతారు. రోజులు గడిచే కొనిది ప్రేమ చల్లారిపోతుంటుంది. ప్రేమ ఉంటుంది అండి, చల్లారిపోతుంటుంది. అదే ఈ లోక బంధువుల ప్రేమ అండి. ఈ లోకంలో ఉన్న బంధువుల ప్రేమ అదేనండి, అన్నదమ్ముల ప్రేమ అదేనండి, తల్లిదండ్రుల ప్రేమ కూడా అదేనండి. కానీ దేవుని ప్రేమ ఎన్నడూ మనల్ని విడిచిపెట్టేది కాదండి. ఆయన ప్రేమ ఎన్నడూ మనల్ని నిడవదు, ఎడబాయడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. మనం ఏ స్థితిలో ఉన్నా ఆయన మనల్ని ప్రేమిస్తాడు. కొరుపుల చేత కుక్కలు నాగుతున్నాయి, వేదలాజర్ని కొరుపులు కుక్కలు నాగుతున్నాయి అండి. రోడ్ల మీద పడి ఉన్నాడు, మురికి వస్త్రాలు మురికియే కానీ హృదయం అంటే పవిత్రముగా ఉంది, కాపాడుకుంటున్నాడు. హృదయాన్ని పవిత్రంగా కాపాడుకుంటున్నాడు. అందుకే పరలోకంలో ఆయనకి అంటే చోటు దొరికింది. అబ్రహాం రొమ్మున అనుకునే చోటు దొరికింది. మళ్ళీ అబ్రహాం అంటే దేవునితో పాటు సమానంగా ఉన్న అబ్రహాం రొమ్మున అనుకునే స్థానం వచ్చింది. ప్రతి ఒక్కరమే జాగ్రత్తగా పరిశీలన చేయాలి. దేవుని ఉద్దేశాలు ఏమిటి? మనం ఎంత ప్రయాసపడినా ఇసుక మీద కడితే ప్రయోజనం ఉందండి అండి. కెరటం వచ్చి కొట్టినప్పుడు ఇసుక అంతా జారిపోయిందా, ఇల్లు కూలిపోయిందా? అదే బండ మీద కడితే అంటే అది బండ మీద కడితే ఎంత బాగుండను అంటే, వరదలు రావచ్చు, అన్నలు రావచ్చు, వచ్చి కొట్టవచ్చు, బండ కరుగుద్దా? కరగదు. క్రీస్తునే బండ మీద మన విశ్వాసాన్ని అంటే విశ్వాస పరిమాణమును కట్టాలి. అప్పుడే దేవుడు మనకు ఉన్నతమైన ఆలోచనలు ఇస్తాడు. మొదటి యోహాను 1వ అధ్యాయం 9వ వచనంలో కొన్ని మాటలు ఉంటాయి చూడనా. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి ఏం చేస్తాడంటే ఆయన పవిత్రులుగా చేస్తాడు. అంటే మొదట మన పాపములను ఒప్పుకోవాలి అండి, విడిచిపెట్టాలి. నేనేం పాపం చేసినాను అంటాం, పాపం చేయలేదా ఏమండి? పాపం చేయని మానవుడు ఉన్నారు భూమి మీద? పాపం అంటే ఏంటి? మన నోటి మాట పాపమే ఏమండి, మన కాని తలంపు కూడా పాపమే. కానీ నోటి మాట ఎవరికైనా తెలిసి తలంపులు ఎవరికైనా తెలుస్తాయా? తలంపులు ఊహలు ఎవరికైనా తెలుస్తాయా? పరలోకంలో ఉన్న తండ్రికి తప్ప ఎవరికి తెలవు. ఆయనే గమనిస్తాడు అన్నిటినీ. మన హృదయ స్థితి అంతా ఆయన దగ్గరే ఉంది అండి. మన అంతరంగములను ఎరిగిన దేవుడు ఆయన గనక ఆయనకు మరుగైనది ఈ భూమి మీద ఏదీ లేదు. అందుకని ఆయన కన్నులు, ప్రభు కన్నులు ఎప్పుడు మన మీద ప్రకాశించబడుతూనే ఉంటాయి. దేనికైనా తప్పించుకోవచ్చు, కానీ ఆయన కళ్ళ ముందు ఎవరో తప్పించుకోలేం అంటే, ఆయన కళ్ళ ముందు ఎవరోనూ తప్పించుకోలేం. చదువు ఇంకో మాట, మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఎవరిని? దేవుడిని అబద్ధికునిగా చేస్తామంట. దేవుడు అబద్ధికుడు అయిపోతాడు మనల్ని బట్టి. అబ్బే నేనే చేస్తాను అట్లాంటివి మాకు తెలియదండి అంటే, ఇప్పుడు దేవుడు అబద్ధికుడు అయిపోతాడు ఇక్కడ మనల్ని బట్టి. అర్థమవుతుందా? దేవుడిని అబద్ధికుని చేసి మనం ఎంతకాలం తప్పిస్తూ తిరుగుతామండి అంటే, మనుషులని అంటే నెట్ట కూడా మోసం చేయగలుగుతాం, దేవుడిని కూడా మోసం చేస్తామా? దేవుడిని మోసం చేయగలమా? చేసి తిరగగలమా? తిరుగుతాం, కొంతకాలం తిరుగుతామండి, కొంతకాలం బాగా తిరుగుతాం. తర్వాత ఆయన మనోఉగ్రత, ఆయన తట్టుకోలేనంత బాధ కలిగినప్పుడు ఆయన ఊరిని చిన్నగా మొత్తుతాడు. స్టార్టింగ్లో ఆ చిన్నగా మనిషి జీవితం చిదిలం అయిపోద్ది. చెదపట్టినప్పుడు 4 పురుగులే వస్తాయి, అవునా? తర్వాత విస్తరించి అంటే అంత పుట్ట అవుద్ది, దాన్ని వదిలేస్తే అంత పుట్ట అవుద్ది, దాన్ని వదిలేస్తే అంత అవుద్ది. నేను గుడివాడ వెళ్ళా మా బామ్మర్ది గారి దగ్గరికి. మా ఇంటి మీద అంత క్రితం
మేము కొన్న ప్లేస్లో అంతక్రితం ఆ ఫౌండేషన్ వేసినంత రెక్కే ఉండేది చెదపొట్ట. ఇప్పుడు ఫౌండేషన్ మీద నుంచుంటే నా కంటే ఎత్తుంది ఏమండి. ఆ చెట్లు పక్క డాబాల మీద పడుతుంటే వాళ్ళు పాములు వస్తున్నాయి, పాములు డాబా మీద పడుతున్నాయి, నా కొమ్మలన్నీ నరుక్కోలేక పద్దాక ఫోన్ చేస్తున్నారు ఏమండి. స్థలం మీదే కానీ పాములు మట్టుకు మేము పెంచాల్సి వస్తుంది వాటిని, రండి సార్ రండి అని. సరే నేను వెళ్ళి చూస్తే అది అంత భయంకరంగా ఉంది పాపం అండి. ట్రక్ కంటే ఎక్కువ తిప్పలు అక్కుదంత స్థలంలో 5 సెంట్లోనే అండి. యాప చెట్లు, గవర్నమెంట్ చెట్లు, ఈ సింతమ్మ చెట్లు పెరిగిపోయాయి. తేళ్ళు, మంటర గబ్బాలు, పాములు అన్నీ ఉంటాయి దాంట్లో ఇప్పుడు కదిపితే అండి. 7 లారీలు టెంటాయిలు బళ్ళు పోయించే బుసక. ఈ పుట్టుండ గది ఒకటే ఉంది, మిగతా అన్నీ ఒలుచుకు వెళ్ళిపోయారు. రాళ్ళు బుసక కూడా తీసుకెళ్ళిపోయారు పక్కలంటి వాళ్ళు. పడుతుందండి. చూడు మరి పర్రెల సొమ్ము పాములంటిదని చెబుతుంది బైబిల్. మరి పర్రెల సొమ్ము వాళ్ళకి తేరు లేకుండా చక్కగా అరాయించేసారు మొత్తం. అందుకని ప్రతి విషయంలోనూ ఒక మంచి గమనిక కలిగి మన జీవితాన్ని మన కొరకు కాదండి, మన కొరకు మనం జీవించటం గొప్ప కాదు, మన బిడ్డల కొరకు వారికి మంచి స్వాస్థ్యాన్ని ఇవ్వాలనే తల్లిదండ్రులకు మంచి ఆశ కలిగి ఉండాలి. అప్పుడే వారు ప్రయోజనకరమైన వ్యక్తులు అవుతారు. నేను మార్పు చెందకముందు మా పిల్లలు నాకు దేవుని వాక్యం చెప్పేవాళ్ళు. ఎందుకనంటే నా భార్య నాకంటే 4 సంవత్సరాల ముందు మార్పు చెందింది అంటే, నా భార్య 4 సంవత్సరాల ముందు మార్పు చెందింది. వాళ్ళు నాకు వాక్యం చెప్పేవారు. నేను అనేవాడిని, నేను మార్పు చెందితే రూట్ వేరుగా ఉంటుంది అనేవాడిని. వాస్తవంగానే రూట్ వేరుగా ఉంటుంది. ఇంకా మనం నమ్మిన దాన్ని, సిద్ధాంతాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడకూడదు. మనం దేన్ని నమ్మేమో దాన్ని అది ప్రాణం పోయే వరకు దాన్ని పాటించాలి. అలా చేయగలుగుతారా మీరు? అలా నిలబడగలిగితే నేను మారుతాననేవాడిని. అనేవాళ్ళు అండి, అనేవాళ్ళు. సరే ఎట్టయితే దేవుడు అనుకోని రీతిగా 2010లో అవకాశం ఇచ్చాడు అండి. నేను మారినాక ఇప్పుడు వాళ్ళు నా మాట వినాలి, నేను వాళ్ళ మాట విన్నా. ఎందుకంటే వాళ్ళకంటే ఎక్కువ సమయం నేనే ఇస్తా దేవునికి. ఉదయం అయినా, సాయంత్రం అయినా, రాత్రి ఆన్లైన్లో కానీ 12 వరకు అండి. ఆయన పని నిమిత్తం నేను మెలకు కలిగి ఉంటా, మెలకుతో ఉంటా కనిపెట్టి. మరి వాళ్ళు 11 పడుకుంటారు. వాళ్ళ మీద 1 గంట కష్టం ఉంటున్నాను. ఉదయం 5 లెగుతాను నేను, వాళ్ళు 6, 6:30 లెగుతారు. అప్పుడు 1 గంట పైన ఉంటున్నానా? మరి ఎవరి మాట ఎవరన్నా ఇప్పుడు అండి. యజమానుడిగా కాదు, యాజకుడిగా నేను అన్ని విషయాల్లో ముందున్నాను. బలహీనంగా ఉన్నాను, దగ్గు వచ్చింది, తెల్లవార్లు మెలకు నిద్ర లేదు అనుకోండి, నేను ఇప్పుడు భయపడినా. ఇప్పుడు 26, 27 రోజుల నుంచి దగ్గుతూనే ఉన్నా, నైట్ అంతా దగ్గుతాను. కానీ పని మట్టిగా ఆపను, దేవుని పని. అలా ఉండి కూడా వాక్యం చదువుతాను. ఈ రోజుకి కూడా ప్రభువా నాకు ఈ బలహీనత తగ్గించమని అన్నాడు. ఒక్కరోజు కూడా ప్రార్థన చేయలే. ఈ మధ్య మా భార్య పిల్లలు చేస్తున్నారు, మా నాయన ఇప్పుడు మా సంఘస్థులు కూడా చేస్తున్నారు. రాత్రి సేవకుడు మరి బలహీనుడు అయిపోయాడు ప్రభువా, మీరు దగ్గరని గద్దించండి అని. ఏసమ్మ వీళ్ళు అంటే రాజమండ్రి వాళ్ళు. నేనుగా ప్రభు ఈ బలహీనత నాకు ఓర్చుకుంటా, ఓర్చుకునే మనసు ఇవ్వండి. మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు, కానీ ఈ చిన్న బలహీనత వాతావరణం కనుక దీన్ని ఓర్చుకోగలిగిన శక్తి సామర్థ్యాలు ఉండి, అంతేగాని దీన్ని తీసేయండి ప్రభు నేను చెప్పలేను. కష్టాలు మానవుడికే వస్తాయి, మానవులకు వస్తాయా? ఏమంటే చెట్లకు వస్తే చెబితే ఎవరికన్నా అమ్మ మాకు బాగాలేదని? మానవుడికే కష్టాలు వస్తాయి, మానవుడికే శ్రమలు వస్తాయి, మానవుడికే ఇరుకులు ఇబ్బందులు వస్తాయి, అనేకమైన బాధలు వస్తుంటాయి. అన్నిటినీ ఈ కష్టాలు, బాధలు, వ్యాధులు ఇవన్నీ మన బంధువులు. అవి ఎప్పుడు మనం ఎంటే ఉంటాయి, ఎన్ని పట్టుకుని ఉంటాయి, ఏ టైంలో ఎప్పుడు ఏ బలహీనత మనల్ని అంటుకుంటుందో తెలియదు, ఆవరించిందో తెలియదు. అవన్నీ మన బంధువులు అంటే వాటిని మనం ఒక్కొక్క దాన్ని జయించుకుంటూ వెళ్ళటమే తప్ప అది మనకు రాకూడదు అనుకుంటాం, అవివేకం. అవునా కదా? లోకంలో దేవుడే సృజించాడు అన్నిటినీ అంటే ఇవన్నీ దేవుని చేత వచ్చినాయి. ఇందాక చదివారు కదా, ఆయన బొద్దింకలను, దోమలను పుట్టించాడు, మిడతలను పుట్టించాడు అంటే పేలును పుట్టించింది ఆయన, అన్నిటిని ఆయన పుట్టించినాయే కదా. మరి వాటిని వద్దు ప్రభు అని ఎందుకనాలి మనం అండి? వాటిని ఓర్చుకోగలిగిన మనసేమని అడగాలి ప్రభువుని. ఓర్పు సహనం కొరకు ప్రయాసపడాలి, అంతేగాని అవి వద్దు ప్రభు, తీసేయండి ప్రభు, అవి మా మీదకు దాడి చేయనివద్దు ప్రభు అంటే మరి ఎక్కడ ఉంటాయి? దేవుడి సృష్టిని కొన్నిటిని ఆపేయాలి మన గురించి అంటే, దేవుడి సృష్టిలో ఉన్నాటిని కొన్నిటిని ఆపేయాలా? ఆపకూడదు, అన్నిటినీ భరించాలి అండి. గత సంవత్సరం అంతా ఎన్నో బలహీనతలతో పోరాడుకుంటూ ఎదురుకొచ్చాం.
నూతన సంవత్సరంలోకి వచ్చాం. ఈ సంవత్సరంలో కూడా మనం ప్రార్థన చేయాలి. మా ముందు ఏమేమైతే మా కొరకు మీరు దాచించారో తెలియదు కానీ ప్రభు, వాటినన్నిటినీ జయించుకుంటూ ఎదరికెళ్ళే శక్తి బలమును అనుగ్రహించండి, ఓపికను అనుగ్రహించండి. ఓపిక ఓర్పుతో మేము ముందుకు వెళ్ళాలి కానీ అవి మమ్మల్ని అంటుకోవద్దు ప్రభు అంటే కుదరదు. అంటే అవి మనం వద్దంటే ఇంకా వచ్చి మీద పడుతుంటాయి. అది ఉందా? వద్దనే కొందరు వచ్చి మీద పడుతుంటాయి. వాటిని ఓర్చుకోగలిగిన మనస్సు, వాటిని ఓర్చుకోగలిగిన శక్తి సమాజాలను అనుగ్రహించు ప్రభు అని మనం ప్రార్థన చేయాలి తప్ప అవి మాకు వద్దు ప్రభు అంటే కుదరదు. ప్రతి విషయంలో నీవు నేను ఒక మంచి ఉద్దేశం కలిగి ఉండాలి. ప్రసంగిలో ఒక మాట ఉంటుంది, 2వ అధ్యాయం 24వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడమ్మా. అన్నపానములు పుచ్చుకున్నట్టు కంటేను తన కష్టార్జితము చేత సుఖపరటి కంటేను నరునికి మేలుకరమైనది ఏదియో లేదు, ఇదియును దేవుని వల్ల కలుగునని నేను తెలుసుకుంటుని. ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? ఎలయనగా దైవదృష్టికి మంచివానిగా ఉండేవాడికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించబడుతుందండి. దేవుడికి మంచి దృష్టి కలిగిన వాడికి అన్నిటినీ దేవుడే ఇస్తాడు. ఏమండి? ఆయన కొనుక్కొచ్చుకోవాలి అసలు ఎక్కడికి వెళ్ళి, అన్నిటినీ దేవుడే సమకూరుస్తాడు. అంటే ఇది నాకు దేవుడు ఇచ్చాడు అని తృప్తి పడకుండా, ఇది నేను కొనుక్కున్నాను, నేను కాబట్టి కొనుక్కుని తిన్నానంటే నీకు తృప్తి ఉండదు. ఏమండి? తృప్తి ఉండదు. ప్రతి విషయంలోనూ ఆయన మనకు తోడుగా ఉండాలని ఆలోచించాలి. నువ్వు వాక్యం చదవాలి, నువ్వు అటు చూస్తే నేను ఒప్పుకోను. పడుతుందా? వాళ్ళిద్దరూను ముందు వాళ్ళు వాక్యం చదవాలి. వాక్యం తీలేపోతున్నారు. ఇక్కడ చదివితం అయ్యే వరకు కూడా వాళ్ళకి వాక్యం తీయటం అవట్లా. అలా ఉండకూడదు. ముందు దృష్టి ఉండాలి. నువ్వు చదవకపో, వాక్యం చెప్పగానే తీసి అక్కడ ఏముందో నీవు గుణించుకుని చదువుకుంటూ ఉండాలి. లేదు చెప్తున్నదా నీని అక్కడ టిక్కి పెట్టుకుని నువ్వు ఇంట్లోకి వెళ్ళాకైనా చదువుతూ నేర్చుకోవాలి. అంటే అప్పుడు నీ బిడ్డలకు పాండిత్యం చేయగలుగుతాయి ఈ వాక్యాన్ని. అంటే నీ బిడ్డలకి నేర్పించడానికి అవకాశం కుదురుద్ది. అంతేగా నువ్వు కూర్చుని వెళ్ళిపోయేవారుగా ఉంటే ఎంతకాలం ఉన్న భక్తి రాదు. అంటే లేదు, చచ్చినోడు ఉన్నాడు. ఉదాహరణ చెబుతున్నాడు. చచ్చిపోయినవాడు అక్కడ ఉన్నాడు. తేలు వచ్చి కుట్టింది. అమ్మో నన్ను తేలు కుట్టింది బాబా, నీకు చాంగం లేచి ఎడుతాడా? పాము గరిసింది, అమ్మో నన్ను పాము గరిసింది అంటాడా? అట్లాగే ఉంటాడు. తనకేం తెలియదు. అదవుతుందా? తనకేమీ తెలియదు. కానీ అలా కాదు. దేవుని దగ్గర అన్నీ నేర్చుకున్నట్టుకు ప్రయత్నించాలి. ఈ లోకంలో కొన్ని నేర్చుకోకపోయినా పర్వాలేదు, కానీ దేవుని విషయాలన్నీ నేర్చుకుంటే అది మన జీవితానికి, ఇప్పుడు ఆయన చెప్పాడు కదా, తెలివి జ్ఞానము అన్నిటినీ ఆయన ఇస్తాడు, కలగజేస్తాడు. మొదట దానికి అవకాశం ఇవ్వాలి మనం. అంటే అది నేర్చుకున్నట్టుకు అవకాశం ఇవ్వాలి. దేవుడికి మనం అవకాశం ఇవ్వాలి. అప్పుడే దేవుడు మనల్ని ఆయన ఉన్నత ఉద్దేశాలకి తీసుకెళ్ళటానికి ఇష్టపడతాడు. రత్నం గారు ఏంటి కొంచెం డల్గా కనపడుతున్నట్టుంది? సరే, దేవుని చేత ఇంకొక వచ్చిన చూడాను. అయితే దైవ దృష్టికి ఇష్టడగు వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయి పనిని వినపడుతుందండి. నువ్వు కష్టపడి ప్రయాసపడిందని కానీ పాపాత్ములకు అప్పగిస్తాడండి దేవుడు. దైవజనుడు ప్రయాసపడి ఇచ్చేద్దామని సొంత నిర్ణయంతో వెళ్తే అది పాపాత్ములకు అప్పగిస్తాడంట ఆ పని దేవుడు. మరి నువ్వు చేసేది ఏది, నేను చేసేది ఏది? అర్థమవుతుందన్నా? నేను చదువుకోవాలా? మీరు నా ఇంకా చూడొద్దు. 1వ తరగతి బ్యాచ్ ఇది. దేవుడు ఏదో అలాగే జ్ఞానం ఇచ్చి ముందుకు తీసుకొస్తున్నాడు తప్ప నాకంటూ అయితే ఏమీ లేదు. కానీ మనం నేర్చుకోవాల్సింది అయితే చాలా ఉంది. ఏమండి? మనం ఎంత నేర్చుకునేవారమే. ఇది నాకు తెలుసు అనటానికి అవకాశం లేదు. ఏమండి? ఇక్కడ నాకు తెలుసు అని ఇదే దాన్ని మాట్లాడేమనుకో, ఇంకోసాట మనకు తెలియదని చెప్పొద్దు బైబుల్. ఎందుకంటే ఇది 2 అంచెల ఖడ్గం. ఏమండి? ఎక్కడ మనం సంపూర్తిగా ఉన్నామని చెప్పడానికి అవకాశం లేదు. అలాగ బంధించేసిద్ది.
అంటే సామెతలు 28:18 ఒక మాట ఉంటుంది చూడు తల్లి. యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును, మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోతాడు. వినపడుతుందంటే మూర్ఖం నాకు తెలుసులేండి, ఏంటి నువ్వు చెప్పేదేంటి, నువ్వు చెప్పాలంటే నాకు తెలవదా, ఇవన్నీ నేను ఎప్పటి నుంచో చేసేసేస్తున్నాను తెలుసా అనేవాళ్ళంటే అనుకోకుండా హఠాత్తుగా పడిపోతారంట. అంటే మూర్ఖంగా ఏది ఉండకూడదండి. ఒకసారి ఉంటుంది, భక్తిహీనులతో స్నేహం చేయొద్దని ఉంటుంది బైబిల్లో. భక్తిహీనులతో స్నేహం చేయకూడదు అని ఉంటుంది బైబిల్లో. భక్తిహీనులు అంటే ఎవరు అంటే దేవుని దగ్గరికి వచ్చి దేవుణ్ణి తెలుసుకుని దిగజారిపోయిన వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు నేను ఎక్కడికి తీసుకెళ్తారు, వాళ్ళు వాక్యాన్ని అడ్డం పెడతారు. అంటే వాక్యాన్ని అడ్డం పెట్టి ఎక్కడికి తీసుకెళ్తారు, అప్పుడు నీ మైండ్ చిన్నపోయిద్ది. భక్తిహీనులకి తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. వినపడుతుందండి, ఎవరిని ఎక్కడ పట్టుకోవాలో వాళ్ళకి తెలుస్తుంది. అందుకని వారు మనల్ని ఆయువు పట్టు చూసి కొడతారు దెబ్బ. ఆ దెబ్బలో ఇటు ఈ వాక్యాన్ని అటు ఆ వాక్యాన్ని తరకీదు చేసేటప్పటికి మైండ్ చేంజ్ అయిపోయి, నిజమే ఇది దేవుని వాక్యంలోనే ఉంది, ఇది దేవుని వాక్యంలోనే ఉంది కదా, ఇట్లా అసలు నిజం ఏది అనే ఆలోచనలో నువ్వు డైవర్ట్ అయిపోతావు, ఓ పక్క పడిపోయి లేకపోతే కష్టం అయిపోద్ది. ఈ లోపు సైతాన్ని వచ్చి ఎడపెడ తొక్కేసేస్తాడు, అంటే ఊపిరాడకుండా తొక్కి పారేస్తాడు. ఇంక నువ్వు ఎక్కడ లెగుతా, ఏమండి ఎక్కడ లెగుతావు, వాడు ఎక్కడే ఉండడు. మనం ఎప్పుడైతే చిన్న బలహీనత చూపించామో వాడు వచ్చి మన భుజాల మీద కూర్చుంటాడు, ఇక మనం లేకనీడు తొక్కేస్తుంటాడు కింద పడేసి. మనం ఏమనుకుంటాం, అబ్బా ఒళ్ళంత బరువుగా ఉందని, తలంత బరువు వచ్చేసిందని, తలంత ఇటు వచ్చేస్తుందండి అని తల బీక్కుంటాం. ఆడు నొక్కుతున్న నొక్కుడు మనకు తెలవదు, ఆడు చెత్తకు నొక్కేస్తాడు మనల్ని పట్టుకుని. అది అప్పుడు మనకు ఆత్మీయ నేత్రాలు అనుకో, దుష్టుడు మనల్ని పొంచి ఉన్నాడు కనుక వాడికి మనము అందుకోకుండా ఉండాలంటే కాని మాట ఏదియో పలకుండా ఉండాలి, జాగ్రత్తగా కాపాడుకోవాలి అనే ఆలోచన మనకు వచ్చింది. అంటే ఆలోచన ఇచ్చేది ఎవరో దేవుడు. అంటే దేవునితో నీవు సన్నిహితంగా ఉన్నప్పుడు ఈ జరగబోయేదానికి కారణం ఏంటనేది నువ్వు గమనిస్తావు. లేకపోతే ఇది జరిగిపోయినాక నువ్వు గిలగలు కొట్టుకుని అది వెళ్ళిపోయినాక ఆలోచిస్తావు, అరే ఎట జరిగిందేంటి, అసలు ఇప్పుడు నాకు ఇలా జరగలేదే, ఎలా జరగటం కారణం ఏంటని నువ్వు జుట్టు పీక్కుండా ఉంటావు. అంటే చివరికి దానికి ఆన్సర్ దొరక్క అయోమయం అయిపోతావు. అందుకే భక్తిహీనులతో స్నేహం చేయొద్దు, సహవాసం చేయొద్దు అని బైబిల్ చెబుతుంది. నువ్వు ఎంత గొప్ప వ్యక్తి అయినా అవ్వచ్చు, ఎందుకంటే భక్తిహీనుడు అవుతా కారణం ఏంటంటే భక్తి అంతా తెలిసి పాడైపోయాడు కనుక భక్తిహీనుడు అయిపోతాడు. బైబిల్ మొత్తం చెబుతాడు మనకి, కానీ దాన్ని పాటించడు. వాళ్ళే భక్తిహీనులు. స్త్రీలైనను పురుషులైనను అంతా తెలిసి పడిపోయిన వారే భక్తిహీనులు. ఎక్కడైనా ఏదైనా చూపించగలరు మనకి, అర్థమవుతుందా? అక్కడ దెబ్బతింటాం మనం. అందుకని ప్రతి విషయంలోనూ ఒక మంచి గురి కలిగి ఉండాలి, మంచి గమనిక కలిగి ఉండాలి. నీకు ఎంత తెలిసినా సరే నీవుగా నిలబడటం కాదు, నిన్ను నిలబెడుతున్న వ్యక్తి ఎవరు, దేవుడా మనుషులా? అవునండి, దేవుడా మనుషులా? దీన్ని జాగ్రత్తగా ఖాయం చేసుకుని బతకాలి. దేవుడు ఏం చెబితే దయచేసి చెయ్యాలి. మనం మనుషులు చెప్పేది చేసేది మనం గొప్పతనం కాదండి, అది మనుషులు నడిపింపవుద్ది. దేవుడు నీకేం చెబుతున్నాడో దాన్ని గమనించు, దాని విషయంలో నువ్వు ఒక రూట్లో వెళ్ళిపోతే నువ్వు ఆ రూట్ కరెక్ట్ కాకపోతే రూట్ తప్పించి వేరే రూట్లో నడిపిస్తాడు దేవుడు నిన్ను. ఆయనకు అనుకూలమైన రూట్లోకి నడిపిస్తాడే తప్ప నువ్వు అనుకున్న రూట్లోకి వెళ్ళలేవు. నువ్వు ఇంకొక వచ్చిన చదువు తల్లి. తన పొలము సేద్యం చేసుకున్న వానికి, వినపడుతుందండి, తన పొలము తానే సేద్యం చేసుకుంటే కడుపు నిండా అన్నం దొరుకుద్ది. వ్యర్థమైన వాటిని అనుసరించి వాడికి ఏమంటే పేదరికం కలుగుద్దంట. వ్యర్థమైన వాటిని అనుసరించి ఇది కాకుండా ఇంకోటి చేయాలి, అది కాకుండా ఇంకోటి చేయాలని పేదవాడు అయిపోతాడంట. ఉన్నతమైన ఉద్దేశాలు ఉండి కూడా పేదవాడికి అయిపోట కారణం అనుసరించేది కరెక్ట్గా లేదు, నీ అనుసరణ దేవునికి అనుకూలంగా లేదు, అందుకే నువ్వు పేదవాడు అయిపోతున్నావు. అంటే దేవుడు నిన్ను ఉన్నతమైన ఉద్దేశాల్లో పెట్టి నీకు ఆకలి బాధలు తెలియకోకుండా, నీకు కష్టాలు తెలియకుండా చూడాలని దేవుడు అనుకుంటున్నాడు. నువ్వు కాని దాన్ని అనుసరించి ఇబ్బందులు పాలైపోతున్నావు మనం. అవునా కాదా? నేను చెబుతున్నాను, బైబిల్లో ఉందా? బైబిల్లో ఉందా? నేను సొంతంగా మాట్లాడాను. అది ప్రతి దానిని ఆలోచించండి. దేవుని వాక్యం రెండంచులు గల ఖడ్గం అని అందుకే చెబుతా నేను.
ఎందుకంటే దీనిలో తీసుకునే మాటల్లో కొన్ని బ్రతికే ఉంటాయి, కొన్ని చచ్చిపోయి ఉంటాయి. పడుతుందా? నా కళ్ళ ముందు ఇలా చనిపోయిన వాళ్ళు నేను చూశాను, అందుకని చెబుతున్నాను. చనిపోవడం అంటే శాంతం ప్రాణం పోయి కాదండి, ఆత్మీయంగా చనిపోయి భ్రష్టులుగా తిరుగుతున్న వారిని చూశాను కనుక నేను చెబుతున్నాను. అర్థమైందా? అది అందుకనే ఈ బైబులు ఆధారం చేసుకుని బ్రతికే వారికి ఒక రకంగా ఉంటుంది, బైబిల్ అందు భయభక్తులు కలిగి జీవించే వారికి ఒక రకంగా ఉంటుంది అంటే అవి ఎట్టాగి చెబుతారు, ఇవన్నీ మనం చేస్తామా సాధ్యపడుద్దా అనుకునే వరకు ఇంకో రకంగా ఉంటుంది అండి. ఈ 3 నడవడకలు ఆ వ్యక్తిని ఎటు నడిపెత్తాయో తానే తెలియని పరిస్థితిలో బోన్లో పడిపోతాడు. చూడండి, అడవిల్లో జంతువులను పట్టాలంటే ఏం చేస్తారు, పెద్ద పెద్ద గుంటలు తవ్వి పైన కర్రలు వేసి ఆకు అలవలు వేసి దాన్ని కప్పి పెడతారు, ద్వారబంధంలో కప్పి పెట్టి వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు. ఇది రోజు వెళ్ళే బాటే కదా అని వచ్చి గబుక్కుని అడిగేసిద్ది. ఎదరకొడు 2 కాళ్ళు ఎప్పుడైతే దానిలో పడినాయో అలాగ కింద కుంగి నేను గుంతలో పడిపోద్ది. అంటే అది పడిపోయేటప్పుడు దానికి ఏం చేస్తారంటే ఒక గజ్జి కడతారు, ఆ కళ్ళకు ఒక గజ్జి కడతారు. అది పడినప్పుడు ఆ గజ్జి గలుక్కుని మోగుద్ది, వాళ్ళు ఎక్కడుండో వచ్చేస్తారు ఆ సౌండ్కి, వచ్చి అంటే పడిపోయిన దాన్ని బంధించి తీసుకెళ్తారు. అర్థమవుతుంది మీకు? అది నీకెలా తెలుసని నన్ను అనుకుంటున్నారేమో. నేను మా పొలంలో నక్కలు పట్టేవాళ్ళు ఒకళ్ళు నైట్ పూట, దానికి 2-3 గజ్జలు కట్టి ఎటుగట్టి మీద కూర్చున్నాళ్ళు పొలంలో. అది దాంట్లో ఉచ్చులో కాలు పడినాక అటు ఇటు గుంజుకుంటుంది కదా, గుంజుకున్నప్పుడు ఆ గజ్జి కలా మోగుతుంటే అప్పుడు చుట్టూ 2-3 కమ్మి అంటే కర్రలతో అదుపు చేసి వాళ్ళ కాపిచ్చి వాళ్ళలోకి ఎక్కించాడు. అంటే నేను అడవిలోకి వెళ్ళి చూడాల, ఇక్కడున్న పరిస్థితి చూశాను కాబట్టి మీకు చెప్పగలుగుతాను ఉదాహరణగా. అడవుల్లో కూడా అలాగే జరుగుతాయి కొన్ని. అర్థమవుతుందా ప్రియులారా? అలాగా సైతానుడు ముసుగు వేసి ఎక్కడో మనల్ని కాని పక్కకి మరలించడం కొరకు వాడు ప్రయత్నం చేస్తాడు. దానిని జాగ్రత్తగా గురిపెట్టుకుని నడవాలి. అర్థమవుతుందండి? గురిపెట్టుకుని నడవాలి, తప్పదు. ఇప్పుడు పొలం పిల్ల ఉందనుకోండి, బోను పెట్టామనుకో, బోన్లో పడదు. ఆ బోన్లో కోడి పిల్లని పెట్టామనుకోండి, వచ్చి దాంట్లో దూరిద్ది. ఎందుకంటే అది వచ్చేది దానికోసమే కనుక. ఒక పిల్లని నష్టపోయని చెప్పి దాన్ని పెట్టి దాన్ని బంధించగలిగితే 10 పిల్లల్ని కాపాడుకోగలుగుతావు. అమ్మో ఈ పిల్ల కాడ పోకూడదు అనుకుంటే ఉండాయి మొత్తం తినేద్ది వచ్చేది రోజు. అవునా? ఇప్పుడు ఇక్కడికి వచ్చి మనం ఆధారం తీసుకుంటే ఏమవుతుంది, యాకోబు తన అన్న విషయంలో తీసుకుంటే దేనికి లోబడిపోయి ఇచ్చేసాడు జ్యేష్ఠత్వాన్ని. ఏమంటే ఎర్రని చిక్కుడుగా కూరకు జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్నాడు. అవునా కదా? ఏమంటే చిక్కుడుగా కూర దొరకదా అంటే దేవుని ఆనాడు దేవుని ప్రణాళిక అలా నెరవేరాలని ఉంది అంటే దానికి ఆయన భ్రష్టుడు అయిపోయి అలాగైపోయాడు. మనం అలా ఉండకూడదు. మనం ఒక క్రైస్తవ జీవితంలో ఒక ఉన్నతమైన వ్యక్తులుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అంటే క్రైస్తవ జీవితంలో మనం ఉన్నతమైన వ్యక్తులుగా ఉండాలని ఆశపడుతున్నాడు. మనం ఏం చేసినా ఆయనకు మహిమకరమైన పనే చేయటం ప్రయత్నించాలి. కష్టాలు రావచ్చు, నిందలు రావచ్చు, అవమానాలు రావచ్చు, ఎంతోమంది ఎన్నో రకాలుగా మన గురించి మాట్లాడవచ్చు, కానీ ఎవరికి భయపడాల్సిన పని లేదు. ఈ లోకంలో మనిషి కొరకు భయపడాల్సిన పని లేదండి. జీవము గల దేవునికి భయపడాలి. మనం జీవము గల దేవునికి భయపడితే కొంతకాలం మనం జీవించబడతాం. అంటే మనుషులకు భయపడితే ఎప్పుడు పిరికివారుగానే బతుకుతాం. అంటే 2-3 నిలబడి మాట్లాడుతున్నారు అనుకోండి, అమ్మో వీళ్ళు నా గురించే మాట్లాడుతున్నారు అని అనుకుంటే నీ మనసు ఎలా ఉంటుంది? ఉంటుందండి, కలత చెందుతూ ఉంటుంది. వాళ్ళతో ప్రేమగా ఉండలేవు, ప్రేమగా మాట్లాడలేవు. వాళ్ళు ఏం మాట్లాడుకున్నా నీ గురించి అనే ఆ మనసు నీలోకి వచ్చినప్పుడు నీ ఊరిని చింతపడిపోతుంటావు, కొరత పడిపోతుంటావు. నీ మనసు ప్రశాంతంగా ఉండనీదు, నిన్ను ఇతరులను సంపూర్తిగా ప్రేమించే మనసు రానీదు. అంటే ప్రేమహీనమైన పరిస్థితులు మనలో కల్పించబడతాయి. అప్పుడు మనము తగ్గిపోతూ ఉంటాం, విశ్వాసంలో కొంచెం దిగజారిపోతాం. అంటే అలా లోకస్తుల కంటే హీనమైన స్థితికి వెళ్ళిపోతాం. అలా ఉండకూడదు. ఎవరు ఏమనుకున్నారు? యేసుప్రభుని ఏమన్నారు అంటే వీడు దెయ్యం పట్టినాడు అండి, వీడు మంత్రాలు చేస్తున్నాడు అండి. ఆయన కళ్ళ ముందు ఆయన ఎదటే నిలబెట్టే అంటే నిన్న రాజ్యద్రోహండి, మతద్రోహండి, దేశద్రోహండి, దైవద్రోహండి మాట్లాడా? నేనేం చేస్తాను చూశారని ఎవరైనా ఒక వ్యక్తిని ప్రశ్నించాడు అక్కడ? ఏమంటే ప్రశ్నిస్తే ఆయన యేసుప్రభు అవుతాడా?
ఏమండి వ్యసన పడలా, కంగారు పడలా, దిగులు పడలా, చింత పడలా, అంటే కలవరం చెందల, నిబ్బరంగా ఉన్నాడు. ఎందుకు నిబ్బరంగా ఉన్నాడు? నా తండ్రి కార్యం సఫలపరచాలంటే నేను మౌనంగా ఉండాలి. నా తండ్రి నన్ను పంపించిన కార్యము అంటే భూమి మీద జరగాలి. అది జరిగితేనే మానవులకు రక్షణ ఉంది. మానవుల రక్షణ పొందాలంటే వాళ్ళు నన్ను సంపూర్తిగా గ్రహించాలంటే నేను తలవంచాల్సిందే అనుకున్నాడు. దేవుడు తగ్గించుకున్నాడు అండి. మనం అవన్నీ గుర్తు తెచ్చుకున్నాడు, బాధ వచ్చింది. నిజమే, ప్రభు మన కొరకే పడ్డాడు కదా. కొన్ని శ్రమలు వచ్చినప్పుడు అబ్బా దేవుడికి కూడా రావండి మా శ్రమలు అంటారు. దేవుడు పడిన శ్రమల్లో ఒక్క శ్రమ మనం భరించగలమా? ఏమంటే తలకు ముళ్ళకీరడం గుర్తు ఓర్చుకుంటామా? లేదా కాళ్ళల్లో చేతుల్లో మేకులు కొడితే ఓర్చుకుంటామా? శరీరం అంతా నాగల సాలు వాళ్ళు దున్తుంటే ఓర్చుకుంటామా? అంటే డొక్కల్లో బళ్ళంతో పొడుతుంటే ఓర్చుకుంటామా? లేకపోతే అలా నిలబెట్టి నుంచోబెట్టి తిడతంటే ఓర్చుకుంటామా? మరి ఇంకా ఆయన కంటే ఎక్కువ శ్రమలు మనకి ఎక్కడ వచ్చినాయి అంటే? వాళ్ళు 4 గంటే మనం 6 అంటాం ఎదురు. ఏమండి వాళ్ళు 4 గంటే మనం 6 అంటాం. ఇంకా శ్రమలు మనం ఎక్కడ భరిస్తున్నాం ఏమండి? అది కరెక్ట్ కాదు ప్రియులారా. ప్రతి విషయాన్ని జాగ్రత్తగా గమనించు. ఒక్కొక్క విషయంలోనూ నీవు నేను ముందుకు కొనసాగాలి. ఫైనల్గా కీర్తనలో 90వ కీర్తన 6వ వచనం కాడి నుంచి చూడమ్మా 10వ వచనం వరకు ముగించేస్తాను నేను. ప్రొద్దున అది మొలిచి చిగురించును, సాయంకాలము అది కోయబడి వాడిపోవును. నీ కోపం వలన మేము క్షీణించుతున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుతున్నాము. మా దోషములను నీ ఎదుట నుంచుకుని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములను వినపడుతుందండి. ఆయన ముఖ కాంతిలో కనపడతాయి మా రహస్య పాపాలన్నీ. ఎవరికి కనపడవు, మనుషులకు కనపడవు, కానీ ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపాలన్నీ చక్కగా తేటగా కనపడతాయి అంట. మనం ఎవరికి తాగుతాం? మనుషులకు తాగుతాం. లేదు మనుషులకు కనపడ్డాం మనల్ని ఏమైనా చేస్తారా? మనుషులు మనల్ని ఏమైనా చేయగలరా? చెప్పుకుంటారు వీళ్ళు అమ్మ ఎట్ట అనుకున్నారు, కానీ వీళ్ళు ఎట్టా కాదమ్మ ఎట్ట ఉండారమ్మ అంటారు. కానీ అది పాపమని మన దగ్గరికి వచ్చి చెప్పలేరుగా. నువ్వు ఎందుకు చేస్తున్నావు మనల్ని కఠినం గద్దించలేరుగా. కానీ ఆయనకి మరుగు లేదుగా. ఏమంటే ఆయన దగ్గర దాయలేముగా, మరుగు చేయటం కుదరదుగా. ఆయన ప్రకాశమైన వెలుగు ఆయన. ఏమంటే చూడండి, మనిషిని బల మీద పడుకోబెడతారు, పిల్లిని కింద పెడతాడు, పైన లేట్ వెలుగుద్ది. ఎముకల్లో ఉన్న అవయవాలు, శరీరంలో ఉన్న అవయవాలన్నీ ఎక్స్రోలే వస్తాయి. అవునా? ఈ లైట్లో మనం చూసినప్పుడు కనపడతాయా? ఒత్తి పిల్లంలో కనపడతాయా? అది వెలిగినాక ఆ లైట్ ఆ పోర్స్ దాని మీద పడినాక అది వెళ్ళి ఆ పిల్లంలో పడిద్ది. చూడండి మనిషి ఎంత తెలివిగా గమనించాడు. మరి అన్నిటినీ అంత తెలివి ఇచ్చిన దేవుడికి ఇంకెంత తెలివి ఉంటుంది? మానవుడికి అంత తెలివి గ్రహింపునిచ్చిన దేవుడికి ఎంత తెలివి ఉంటుంది చెప్పండి. ఆయన కళ్ళకు మరుగైంది ఏది ఉంది? చదువు అమ్మా. నీ ఉగ్రతను భరించుతూనే మా దినములను గడుపుతిమి, నిట్టూర్పులు విడిచినట్లు మా జీవిత కాలం అంతయో జరుపుకొందుము. మా ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు అయినను ఆయాస్కరమే. ఏమంటే అవి కూడా ఆయాస్కరమైన ఎన్నో శ్రమలు, ఎన్నో ఓర్చుకుంటూ వెళ్తున్నాం, ఆయాస్కరంగానే బతుకుతున్నాం ఉన్న కొద్ది సంవత్సరాలు కూడా. అర్థమవుతుందా? జాగ్రత్తగా ఆలోచించి ప్రతి విషయాన్ని గమనించండి. మీరు ఈ వాక్యాలు చక్కగా జాగ్రత్తగా కూర్చొని చదువుతూ ఉండండి. అందుకే రోజు అండి ఉదయమో పొద్దున్న వాక్యం తీసేటప్పుడు ప్రభు ఈ దినం నాతో ఏం మాట్లాడినా ఉద్దేశించి ఉన్నావో నాకు తెలియపరచు ప్రభు. నా జీవితంలో ఉన్న లోటుపాట్లు ఏంటో నీ వాక్యం చేత నాతో మాట్లాడండి అని నువ్వు ప్రార్థన చేసుకుని కళ్ళు మూసుకుని బైబుల్ తీసినప్పుడు దేవుడు నీకు దృష్టి ఇస్తాడు. ఫలానా అధ్యాయంలో ఫలానా అంటే ఫలానా అని చెప్పరు, నువ్వు తెరవగానే ఏ అధ్యాయం మీద ఏ వచనం మీద నీ మనసు నీ నేత్రాలు పడతాయో దాన్ని చదివితే ఆ రోజు నీతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు నీకు అర్థమవుతుంది వాక్యం ద్వారా. అంటే దానిని బట్టి నువ్వు ఎలా నడవాలనేది ఒక మంచి ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన నిన్ను ఉన్నతమైన ఉద్దేశాల్లోకి నడిపించింది. అర్థమవుతుందా ప్రియులారా? జాగ్రత్తగా ఆలోచించి మంచి నిర్ణయాలతో మనం దేవుని పాదాలు పట్టుకుందాం. కొద్ది నిమిషాలు, ఒక 5 నిమిషాలు అందరం ప్రార్థన చేద్దాం. ఎవరో మౌనంగా ఉండొద్దు. మళ్ళీ వెనకాల బలా కార్యక్రమం ఉంది కనుక అండి దాని విషయం కూడా ప్రార్థన చేద్దాం. 1 నిమిషం.
మోకరించండి, అందరూ మోకరించి ప్రార్థన చేద్దాం. జీవము గల దేవా, ఇంతవరకు వినపడిన మాటల గురించి మేము ఎలాగా మా జీవితాలను సరిదిద్దుకోవాలి అని ప్రభువుని అడుగుదాం. ఎవరు మౌనంగా ఉండొద్దు.